మాడాలంటారా? ఆ సంతం తీసుకొచ్చి ఈడ పెడతానవా? ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆడ పెడతాను చూస్తారా? దంపుతో ఆపుకోమని అనుకోని అక్క ఇంక చెప్పా వాటి అన్నది ఇప్పుడే హార్యూ అంటాను. ఏమంటానో అర్థమైంది ఈ అక్క కుంపేసి ముద్ది ఏమంటాను ఏంది ఎట్లయితే అట్లే ముద్ర పెడదాం దారి ఇచ్చి చేద్దాం. నూనె రోజు లీటర్లు వస్తాంది. ఈ పెండ పోతే బర్ర పెండ కూడా వేయలే. నీ అక్క తింటాదా తింటలేదా? అసలు గడ్డి తింటాది కానీ పెండ ఎత్తలేదు. నీ అక్క పెండ లేకపోతే అలసలుతుందా అలదా? దీనికి ఏమైందిరా? దయగిన పట్టింది ఏది? ఓ కొడుక యాపకమన్నా అమ్మ తోడే నీకేదో అయిందే? దయ్యమో భూతం మీద పట్టింది. నీ యొక్క పట్నం పోయొచ్చినావు, ఈ జుట్టు ఏంది, ఈ బట్టలు ఏంది, ఏదో అయింది నీకు. పోవాలి ఏమైనా పిస పిస ఎత్తాను అని ఎత్తే అవతారం ఏందా? ముఖం ఏంది అంత పిస పిసే ఉన్నదే? నీకు దయ్యమ భూతం పట్టినట్టున్నదే, అందుకే ఆ జుట్టు అట్లా ఇరబోసుకున్నావు, ఈ బట్టలు వేసుకున్నావు, అంత పిస పిస డాన్స్ చేస్తాను. నువ్వు ఉండేవే, నేను తాయితీ కట్టించుకున్నా, నీకు అయినట్టున్నదే. తైతలేదేం లేదు, నేను పట్నం పోరిని, అట్లనే ఉంటది. బొరాన్ ఉంటది, వరంగల్ మోడల్ ఇక్కడ. నీ అక్క నీ బొరాన్ని బాయలను ప్రతి ఒక్కరు బొరాను అనుకుంటా. ఇప్పుడు హైదరాబాద్ మీద వరంగల్ మాడాలంటారా? ఆ సంతం తీసుకొచ్చి ఈడ పెడతానవా? ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆడ పెడతాను చూస్తారా? దంపుతో ఆపుకోమని అనుకోని. ఏ విలేజ్ బాయ్, నీకేమరిక ఈ డ్రెస్ గురించి? ఖాళీ కిల్లి ఉంటది. ఏంది గిల్లియా? కిల్లి అయి ఉంటది కానీ ఖాళీ కిల్లి వేసుకొని తింటే ఏముంటది? దాంట్లో ఒక్కలు వేసుకొని తింటే దవడకు మంచిగా తగ్గుతుంది. అయినా కిల్లి నీకెప్పుడు అలవాటు అయిందే? వాట్ ఇస్ దిస్ కిల్లి? దట్స్ నాట్ కిల్లి, ఇట్స్ గిల్లి. ఖాళీ గిల్లి. నువ్వెవరి డౌట్ మైండ్ మోడల్ నాడు. ఏందే ఆ భాష? పుట్టే పోరాలకి ఏబిసిడీలు నేర్పిస్తావు అనుకుంటా, నాకు నేర్పిస్తాను ఏంది? ఆ కిల్లి ఏంది, గిల్లి ఏంది, ఇందేంది? నాకు ఈరు కనిపించి తప్ప ఇందేవతో కూడా తెలియదు. దాని పేరు తీసుకొస్తానవే కాదు. ముఖం గిట్ల పెళ్ళబెట్టినా పెట్టలే? ముఖం అంతా జిడ్డు కాదు. జిడ్డు కాదే, ముఖానికి నూనె పెట్టుకుంటే ముఖం కలపుతుందని చెప్తే రోజు పెట్టుకుంటారా? ఎవడన్నా నెత్తి నూనె పెడతాడు కానీ నువ్వేంది నూనెలో నెత్తి పెట్టినట్టున్నావు? ఎట్లా కడతాను చూడంతా బొగోతా వాటర్ ఫాల్స్ లెక్క. ఆగో కాంతా అన్నానే, అమ్మునే లోపల కరదనంతా పోయి ఏమో తెల్లగా అయితా పని చేస్తాంది. అయినా నాకు పల్లెటూరు మూడు వస్తానంటే ప్రశాంతంగా ఉంటది అనుకున్నా, గింత ఎడ్డాడు దొరుకుతాడు అనుకోలే. ఏంది నేనెడ్డున్నా? నేను మా ఊళ్ళో నేనే పెద్ద సిపాయినే. నీకేమరకు అనుకుంటాను? మా ఊళ్ళో ఎవ్వడు కొన్నా దున్నపోతుల్ని నేనే కొన్నా, ఎవ్వడు కొనలే తెలుసా? దున్నపోతులు అనుకున్నావా? ఎవడన్నా బర్లని పాలు ఇస్తే అనుకుంటాడు, దున్నపోతులు ఏమి ఇస్తే అనుకున్నావురా? ఏంది పాలు ఇయ్యవా? అందుకేనా ఏంది పోయి చేయి పెట్టంగా కూడా తన్నుడు అంతా దున్నపోతు పాలుతుందని గడచి పెట్టినవారా? అయినా దున్నపోతు పాలేదని దున్నపోతువు నీకు తెలియదా? మంచివి కాదా నువ్వు? ఇక ఏంది దున్నపోతుకు పాలు రావా? మరి మొన్న నాకు అంత నీకెందుకు కానీ. సరే నువ్వు ఇంట్లో పనులు చేసుకో, నీ మళ్ళొత్తా. వచ్చే వరకు సామాన్లు ఇచ్చి రాసి పెట్టే, పోయి సామాన్ తీసుకొని వస్తా. ఇప్పుడు శంకరాయుడు పోతున్నట్టున్నాడుగా, దీని పెళ్ళం ఒక్కతే ఉంటది. ఇక పోయి పులిహోర కలుపుకోవాలి. ఇక పారా తరుణ్గా ఏంటి వాటా? నీ అక్కడి పులిహోర కలుపుకోవాలి, బిర్యానీ పెట్టట్టున్నాయా? దా దా ఏంటిది హార్యూనా? నీ అక్క ఇంటి చెప్పా వాటి అన్నది ఇప్పుడే హార్యూ అంటాను. ఏమంటానో అర్థమైంది నీ అక్క కుంపేసి ముద్ది ఏమంటాను ఏంది ఎట్లయితే అట్లే ముద్ర పెడదాం. నువ్వే వాటిస్తా అంటావు, నువ్వే ముద్దు పెడతావు, నువ్వే కొడతావు. ఏంది నేను ముద్దు ఇస్తా అన్న? మురికి కావాలన్నా ముద్దు పెడతారు కానీ నీకెవరిస్తారా ముద్దు? ఏంది మురికాలకు ముద్దు పెడతావా?
కాసేపు నా ముద్దే మురకాను అనుకో, నాకు ముద్దు పెట్టు. ఫు మురికాలన్నా పెడతా గానీ నీకు పెడతా అన్నానరా. చీ నా బతుకు, ఇంటికాడ నా పిల్లం ముద్దు పెట్టక పక్కోని పిల్లం ముద్దు పెట్టక ఎట్లా బతకాలి నేను? ఏమన్నా పీకనికి బతకాల నువ్వు? కాదురా, 500 రూపాయలు అంటే ఆడు ముఖాన పోతావు, ఇలా లేవో అయింది ఇన్నే ఉన్నావు ఇంకా. 500 మంది దొరికితే వాడు నీ పెళ్ళి ఏమిటి ఎందుకు పడతారా? ఎప్పుడో ఆ కుంపలో దొరపో ఎవరా చూస్తాను అటు వినప్పుడు లేదు కానీ అంటేనే వస్తుందారా? పోయినప్పుడు ఏముంటదిరా, అన్నప్పుడే రేషం వస్తుంది. ఆయన పేరు మీద ఒక 5 కుటుంబాలు బతుకుతానే ఆడ, ఒకే సాధుడు చెప్తాను వీడు. సత్తాను వారా, నీకు అయితే ఆంధ్ర ప్రెసిడెంట్ మీద ఇవ్వాల్సిందే. ఏ ఊకోరా, ఈ 5 మీరు ఇట్లా అంటే నీ పెళ్లిగా ముందు దాని లిస్టు తెలిస్తే మీరు గుండె సత్తారా. నువ్వు పొద్దుమాప పని చేసేది పొలం పంట కొనడానికి కదారా, పొలం దున్నడానికా? ఏ ఊకోరా. సరే గాని నువ్వు గిటి ముఖాన్ని ఎందుకు వచ్చినావురా? ఈ టైంకి అక్కడనే ఉండాలి కదా నువ్వు. ఏం లేదురా, నీ పిల్లం పట్నమైన కంటే జోరు దాడి తయారవుతున్నాడుగా, చూసిపోదామని వచ్చిన. నువ్వు చూసిపోయే రకం కాదురా, ఏదో కత్తుంటేనే వస్తావు కానీ చెప్పు ముచ్చడేందో. ఇంకేమున్నదిరా, 2 కొంపలు తక్కువ పడ్డట్టున్నాడా, అందుకే నీ కొంపలు చూస్తాడు వాడు. అవునరా, తర్వాత వచ్చేది నీ కొంపకే. ఏం మనిషిరా, పాల కోసం పిల్లి ఇంట్లోకి వచ్చినట్టు ఎన్ని కొంపలు చూస్తావురా? ఏని ఆకలి తీరదారా? మంది కుంభకర్ణ కడుపు లెక్కరా, ఎంత తిన్నా ఆకలి తీరదు. ఏం ఆకలి రేవనా, ఆకలికి అగ్గి తగల. ఏదో ఒక రోజు ఫుడ్ పాయిజన్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది దానికి. ఫుడ్ పాయిజన్ కాకుండా నేను చూసుకుంటారా? చూసుకుంటావు గన్ నూర్లల్లా గన్ ఇస్తారగలల్లా తినబడుతుంది. ఏదో ఒక రోజు ఆకు తినే కదా ముళ్ళు నీకు దిగదా. తినుతుందిరా, ఆకు మీద ముళ్ళు పడ్డప్పుడు ఖచ్చితంగా తినుతుంది, కానీ ముళ్ళు పడ్డానికి ఎట్లా తినుతుందిరా? మరి గాదిరిగా మొండి పెట్టేట ఎందుకు రాస్తాంటివిరా? ఏ నేను ఇల్లు చేసుకోవాలి, నడు నీడికెళ్ళి. నేను కూడా అందుకే వచ్చింది, దారి ఇల్లు చేద్దాం. శివరంగా డాన్స్ చేసి రాపు నడు. నువ్వు సపరేట్ ఆడిగో. నువ్వేంటే బోలు బట్టలు ఏం చేయలేవు కూడా. నీ అక్క ఏదో పని చేస్తారో నీకు ఎందుకు చేసుకున్నా నాకే అర్థమైతలేదు. ఏ నేను పిచ్చి పిచ్చి పనులు చేయా, నువ్వు ఈ పనులు చెప్తే నేను మా ఇంటికి పోతా. ఏంటిదే ఇంటికి పోతావా? ఒక్క పని చేయమన్నా పని చేస్తలేవు, ఏం చేస్తలేవు, ఎందుకున్నావు అసలు నువ్వు? నాకు అర్థమైతలేదు. నేను ఇట్లా కాదే ఆకురాకేసి రాకినట్టు రాక్తేనే నువ్వు సెట్ అవుతావు. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరంగల్ సైన్మా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వీడియో మీకు చాలా బాగా నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.